క్రేజీ సంహిత సబ్స్క్రైబర్స్కి మరియు యూట్యూబ్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి వారి ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 5, అవమానం 7 గాను ఉంది. ఈ ఏడాది కీలక మార్పులు మరియు ఎల్నాటి శని ప్రారంభమయ్యే అవకాశం. రెండవది వృషభ రాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 3 గాను ఉంది. వీరికి రాహుకేతు ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ శని సానుకూలతగా ఉంది. మనోధైర్యంతో వీళ్ళు అనుకున్నది సాధించగలరు. మూడవది మిథున రాశి. వీరి ఆదాయం 14, వ్యయం 12 గాను, రాజ్యపూజ్యం 3, అవమానం 3 గాను ఉంది. ఈ రాశి వారికి రాజయోగం కూడా ఉంది, అనుకున్నది సాధించగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. రైతులకు ఆశాజనకమైన ఫలితాలుంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి ఈ రాశి వారికి. తదుపరి సింహరాశి. ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గాను ఉంది. వీరికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో ముందుండగలుగుతారు. తదుపరి కన్యారాశి. వీరి ఆదాయం 14, వ్యయం 2గాను ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. వీరికి సంవత్సరం అనుకూలంగా ఉంది, అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతారు. తులారాశి. వీరి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం సమస్యాత్మకమైనప్పటికీ కూడా అన్నింట్లో అనుకూలతగా ఉంటుంది. వృశ్చిక రాశి. వీరి ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 5, అవమానం 2 గాను ఉంటుంది. ధనస్సు రాశి. వీరి ఆదాయం 8, వ్యయం 14 గాను, రాజ్యపూజ్యం 1, అవమానం 2 గాను ఉన్నాయి. మకర రాశి. వీరికి ఆదాయం 14, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 4, అవమానం 3 గాను ఉంది. కుంభరాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 8 గాను, రాజ్యపూజ్యం 7, అవమానం 4 గాను ఉంది. ఆర్థికపరమైన సమస్యను అధిగమిస్తారు వీరు. చివరగా మీనరాశి. వీరి ఆదాయం 8, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 6, అవమానం 5 గాను ఉంటుంది. ధన్యవాదాలు అందరూ.